నెల్లూరు జిల్లాలో ఏఎస్పేట పోలీస్ స్టేషన్ ను గ్రామస్తులు ముట్టడించారు. సర్పంచ్ పై ఎస్ఐ దురుసుగా ప్రవర్తించాడని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గ్రామంలో సిమెంట్ రోడ్డు వ్యవహారంపై తలెత్తిన వివాదంలో తనని తీవ్రంగా దుర్భాషలాడారని సర్పంచ్ ఆరోపించాడు. సర్పంచ్ పట్ల ఎస్ఐ వ్యవహరించిన తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ వేమారెడ్డి హుటాహుటిన స్టేషన్ కు చేరుకున్నారు. గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాను అంటూ ఆయన హామీ ఇచ్చారు. ఎస్ఐపై చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించబోమంటూ గ్రామస్తులు భీష్మించి కూర్చున్నారు. గతంలో పలు సివిల్ పంచాయతీలో ఎస్ఐ సైదులు తలదూర్చినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మాది తోటభీమవరం గ్రామం. మా గ్రామానికి నేను సర్పంచ్ని. ఈ మధ్య మేము సిమెంట్ రోడ్డు వేస్తామంటే సిమెంట్ రోడ్డుకి అడ్డుకున్నారు. ఆ సిమెంట్ రోడ్డు తెల్లబండ్ల పద్మ అనే ఆమె అడ్డుకున్నది. కానీ ఆ రోజు ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారు వచ్చి ఇది క్లియరెన్స్ అయిందాక రోడ్డు వేయొద్దన్నారు. నేను రోడ్డు ఆపేసినాను. మొన్న గురువారం రోజు ఆ రోడ్డు కంపేశారు. ఎస్ఐ గారికి చెప్పాను, సార్ కంపేస్తున్నారని. మీడియా సహకారంతో నేనే స్వయంగా ఈ గ్రామంలో ఎవరు దీమన్నా కానీ కేసులు పెడతారని చెప్పి భయపడి అందుకని నేనే స్వయంగా కంపదీసి పక్కనేసినాను. తర్వాత ఈరోజు ఉదయం సుమారు 10:30 మా ఏఎస్పేట ఏఎస్ఐ గారు ఫోన్ చేశారు నాకు. సార్ ఏంటి సార్ అన్నాను. ఈ విధంగా మీరు స్టేషన్ దాకా రండి అన్నారు. సార్ నేను ఇప్పుడు రాలేను, సాయంత్రంగా వస్తాను, సాయంత్రం 4 గంటలకి అట్లా వస్తాను సార్ అన్నాను. సరేనన్నారు. సరే వచ్చాను. వచ్చినాక ఏం రా నువ్వు సర్పంచ్ అయితే ఇప్పుడు ఏంది సమస్య అన్నాడు. బైండ్ వర్క్ కేసు కట్టమన్నాడు. బైండ్ వర్క్ కేసు ఎందుకు కడుతున్నారు అన్నాను. బైండ్ వర్క్ కేసు ఎందుకు కడుతున్నాను, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావా, నువ్వు సర్పంచ్ అయితే ఏం బిగుతావో అని నా మీద చేయిత్తిండు. మీరు ఎట్ట కొడతారు సార్ అన్నాను. నువ్వు సర్పంచ్ అయితే ఏం చేస్తావో ఈ ఇష్టమా, నువ్వు సర్పంచ్ అయితే నాకేమి, ఎవరైతే నాకేమి అని అన్నాడు. నెల్లూరు జిల్లాలో ఏఎస్పేట పోలీస్ స్టేషన్ ను గ్రామస్తులు ముట్టడించారు. సర్పంచ్ పై ఎస్ఐ దురుసుగా ప్రవర్తించాడని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరసింహులు అందిస్తారు. నరసింహులు, ఏం జరిగింది అక్కడ? ఏఎస్పేట మండలం చౌట భీమవరం సర్పంచ్ మాదాల లక్ష్మీ నర్సయ్యపై అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ సైదులు నిన్న రాత్రి ఆయన తీవ్ర పదజాలంతో ఆయన ఒక సివిల్ పంచాయతీ విషయంలో ఆయన తలదూర్చి వాళ్ళని గ్రామస్తులను ఇబ్బందులకు గురి చేయడం, ఆ తర్వాత ఆయన గ్రామస్తుల ఆగ్రహానికి కూడా గురి కావాల్సి వచ్చింది. ముఖ్యంగా ఏఎస్పేట పంచాయతీ చౌట భీమవరం పంచాయతీలో ఒక సిమెంట్ రోడ్డు నిర్మాణ వ్యవహారంతో గత 3 నెలలుగా కూడా అది కొంత వివాదం నడుస్తుంది. కోర్టులో కూడా సివిల్ పంచాయతీ నడుస్తుంది. అది కూడా ఈ ఎస్ఐ ఒకవైపులో నేరుగా వాళ్ళకి ఆయన మద్దతుగా పోయి పంచాయతీ సర్పంచ్ ఆయన ఒక గ్రామానికి ప్రథమ పౌరుడు అన్నటువంటి విచక్షణ కూడా లేకుండా ఆయన పైన ఒక బైండ్ ఓవర్ కేసు పెట్టడానికి నేరుగా ఆయన్ని పిలిపించి పదే ఫోన్ చేసి స్టేషన్కి వచ్చిన తర్వాత ఏకపక్షాలంతా ఆయన్ని మాట్లాడడం, ఆయన పైన హెచ్చరికలు చేయడం, ఆ బెదిరింపు కూడా పాల్గొనేది. ఇదే సమయంలో మీడియా ప్రతినిధి, ముఖ్యంగా ఆ గ్రామానికి సంబంధించినటువంటి మీడియా ప్రతినిధి అక్కడ వెళ్తే ఆయన కూడా ఏకపక్షాలంతో ఆయన మాట్లాడడం, ఆ తర్వాత బెదిరించడం, మిమ్మల్ని ఏమైనా చేయగలను ఏంటి ఒక దుర్ముడుకు అహంకారపూరిత మాటలతో ఆయన బెదిరించడం జరిగింది. దాంతో ఆ పంచాయతీ సర్పంచ్ ఆ విషయాన్ని గ్రామస్తులకు తెలియడంతో దాదాపు రాత్రి 9 గంటల సమయంలో 200 మందికి పైగా గ్రామానికి సంబంధించినటువంటి మహిళలు, ఆ గ్రామ పెద్దలందరూ కూడా వచ్చి పోలీస్ స్టేషన్ ఎస్ఐ యొక్క నిర్వాహకానికి నిరసనగా ముట్టడించారు. దాంతో ఎస్ఐ వేమారెడ్డి అక్కడికి వచ్చి గ్రామస్తులతో దాదాపు 1.5 గంట పాటు వాళ్ళతో చర్చలు జరిపిన అనంతరం గ్రామస్తులకు సర్ది చెప్పి ఆ తర్వాత ఆ ఇదే సమయంలో గ్రామస్తులు పంచాయతీని పోలీస్ స్టేషన్ ముట్టడించడంతో ఎస్ఐ అక్కడి నుంచి కూడా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. దాంతో నేరుగా గ్రామస్తులతో వాళ్ళందరితో కూడా మాట్లాడి వివాదాన్ని సద్దుమణిగేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ ఎస్ఐ పైన గతంలో నుంచి కూడా అనేకమైనటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా నేరుగా గ్రామాల్లో ఉన్నటువంటి సివిల్ వివాదాలను తలదొచ్చడం, వాళ్ళపైన కేసులు కట్టడం, ఒక వర్గం పైన మరో వర్గం పైన కేసులు కట్టడం, 2 వర్గాలు అక్కడ తీసుకురావడం, పంచాయతీ చేయడం. ఒక రకంగా చెప్పాలంటే ఏఎస్పేట పోలీస్ స్టేషన్ ఒక పంచాయతీలకు కేంద్రంగా మారిందనేటటువంటి విమర్శలు, ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ గత రాత్రి ఈ సంఘటన జరిగిన అనంతరం ఒక 2-3 గ్రామాలకు సంబంధించినటువంటి ముఖ్యంగా
అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళపైన కూడా నేరుగా ఆయన కొన్ని దుర్దురుగు చర్యలు కూడా పాల్పడుతున్నట్టుగా వాళ్ళపైన నేరుగా కేసులు కట్టడం, ఆ పైన పోలీస్ స్టేషన్ పిలిపించడం, వాటిపైన వాళ్ళని దౌర్జన్యం చేయడం అనేటటువంటి విషయాలు కూడా గత రాత్రి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. రామనారాయణ రెడ్డి కార్యాలయం నుంచి నేరుగా ఎస్ఐకి ఫోన్ చేసినా కానీ సరిగా రెస్పాండ్ కాకుండా నేరుగా అదే వాళ్ళ అనుచరులనే నేరుగా పోలీస్ స్టేషన్ పిలిపించి వాళ్ళపైన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా ఒక సమాచారం ఉంది. మొత్తంగా ఒకవైపు జిల్లాలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మారి జిల్లాని ప్రశాంతంగా ఉంచాలని చెప్పి ఉన్నతాధికారులందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ప్రశాంతంగా ఉన్నటువంటి ఒక గ్రామానికి సంబంధించినటువంటి ప్రథమ పౌరుడు సర్పంచ్ ని స్టేషన్ పిలిపించి ఆయన పైన బైండ్ ఓవర్ కేసు పెట్టి అందులో సంతకం పెట్టమని, అందుకు అంగీకరించినందుకు ఆయన పైన ఒక వ్యక్తిగతమైనటువంటి దోషం చేయడం, ఇదేంటని ప్రశ్నించిన వారిపైన కూడా నేరుగా దాడులకి హెచ్చరికలు చేయడంతో మొత్తం కూడా వివాదం అర్ధరాత్రి వరకు కూడా జరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం మొత్తం కూడా ఈ వ్యవహారాలంతా కూడా గ్రామస్తులు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి దృష్టి తీసుకెళ్లారు. ప్రస్తుతం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో ఈ గ్రామంలో వల్ల ఆయన దీన్ని ఈ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వస్తున్నందున ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపైన ఫర్దర్ గా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎలాంటి రియాక్షన్ ఉంటుందో కూడా వేచి చూడాల్సింది. థ్యాంక్ యూ నరసింహులు.